డేగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఒక ఆత్మీయుని యొక్క పదవీ విరమణ సభలో పాల్గొనడం నాకు మనసుకు చాలా సంతోషించాల్సినటువంటి అవసరం. ఎందుకు ఇట్లా తీసుకోవడం జరిగింది అంటే జనరల్గా మన వ్యవస్థలో ఎవరైతే వాళ్ళ కంట్రిబ్యూషన్ని ఒక నోటీసబుల్ మార్క్గా వాళ్ళ కాలేజెస్లో ఏర్పాటు చేస్తారు. అంటే ఆర్గనైజేషన్ కొరకు, కాలేజెస్ కొరకు నిరంతరం తప్పిస్తూ ఏదో ఒకటి చేయాలి. ఆ చేసేటువంటిది విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండాలి. ఉద్యోగం అంటే ఏదో వచ్చామా పోయామా, సంతకం చేశామా ఇంటికి వెళ్ళిపోయామా అనేటువంటిది కాకుండా నా వరకు నేను ఎలాంటి కంట్రిబ్యూట్ చేస్తున్నాను, అది విద్యార్థి సమాజానికి ఏ రకమైనటువంటి ఉపయోగంగా ఉంటుంది అనేటువంటిది నిరంతరం ఆలోచిస్తూ విద్యార్థుల భవిష్యత్తు కొరకు, ఆర్గనైజేషన్ని స్ట్రెంథెన్ చేయడం కొరకు పనిచేసేటువంటి వ్యక్తులు వారి పదవీ విరమణ సభకు మేము కాలేజ్ ఎడ్యుకేషన్ నుంచి రిప్రజెంట్ చేయకపోతే మీ సర్వీసెస్ని మేము గుర్తించని వాళ్ళం అవుతామని భావించి ఇవాళ ఇక్కడికి రావడం అనేటువంటిది జరిగింది. సో డెఫినెట్గా హోల్ హార్టెడ్లీ ఐ కంగ్రాచులేట్ యూ సార్. మీరు అగ్రహారం, సిరిసిల్ల అగ్రహారంలో పనిచేసిన, అంతకుముందు లెక్చరర్గా ఎస్ఆర్ఆర్ కాలేజీలో పనిచేసిన, ఆ తదుపరి ఇక్కడికి వచ్చిన ప్రిన్సిపల్గా, అంటే ఒక లెక్చరర్గా ఎన్ఎస్ఎస్లో అవార్డులు తీసుకోవడం జరిగింది, ఒక ప్రిన్సిపాల్గా అవార్డులు తీసుకోవడం జరిగింది. సో మీకు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో మీ మార్కును మీరు చూపించడానికి నిరంతరం కృషి చేశారు, చాలా సక్సెస్ అయ్యారు. అందువల్లనే మా అందరికీ మీరంటే అభిమానం. శ్రీనివాస్ గారు వారి శేష జీవితం డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుంది. ఐ థింక్ బై దిస్ టైం మనవాళ్ళు కూడా మనవరాళ్ళతో కూడా ఉన్నారు అంటేనే యు ఆర్ టోటల్లీ సెటిల్డ్. మీకు ఇంకా సంఘం పట్ల మీకు కొంత బాధ్యత ఉంటుంది, ఆ ఆలోచన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రిటైర్ అయిన తర్వాత కూడా మేము కూడా కాలేజియేట్ ఎడ్యుకేషన్ నుంచి రిటైర్డ్ అయినటువంటి వ్యక్తుల యొక్క సర్వీసెస్ని తీసుకోవాలి అనేటువంటి ఒక ఇనిషియేటివ్ని మేము మొదలు పెడుతున్నాము. ఈ త్వరలోనే కొన్ని ప్రొసీడింగ్స్, కొన్ని ఆర్డర్స్ కూడా ఇవ్వడం, అందులో మీరు తప్పకుండా ఉంటారు. సో మీ సర్వీసెస్ మాకు ఇంకా అవసరం ఉన్నాయి డిపార్ట్మెంట్కి. ఖచ్చితంగా ఐ రిక్వెస్ట్ యూ బీ విత్ అస్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ అవర్ డిపార్ట్మెంట్, ఫర్ ది గ్రోత్ ఆఫ్ అవర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. సో మీకు ఆ దేవుడు సర్వదా అన్ని విధాలుగా మీకు సుఖశాంతులు చేకూరుస్తూ మీ పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ ఇంతకంటే ఎక్కువ యాక్టివ్నెస్ తోటి సొసైటీకి మీరు ఉపయోగపడాలి అని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలని, మీకు అన్ని విధాలుగా మంచి జరగాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఎక్కడున్నా సార్ మీరు హ్యాపీగా ఉంటారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచుతారు. మరి మేడం గారు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు కానీ, బట్ వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అమ్మ. సార్తో ఒక్కసారి ఎవరైనా కనెక్ట్ అయితే ఈ సంథింగ్ లైక్ ఏ మ్యాగ్నెట్. సో ఆయన మమ్మల్ని వదలడు, మేము ఆయన్ని వదలడు అన్నట్టుగా మేము ఉంటాము. దట్ ఈస్ ద రీజన్ గంభీరావుపేట నుంచి కూడా ప్రిన్సిపల్స్ ఈ ఫంక్షన్కి వచ్చారు అంటే హౌ రిలేషన్స్ హీ మెయింటైన్స్ విత్ ది కొలీగ్స్. అంటే వాళ్ళు ఏదో ప్రిన్సిపాల్లను లేదా లెక్చరర్లను ఇంకొకటనో కాదు, ఒక హ్యూమన్ బీయింగ్గా ఒక మంచి మనసుతోటి అందరితో మంచి సంబంధాలని కలిగి ఉన్నటువంటి వ్యక్తిత్వం మన సారథి. కాబట్టే ఇవాళ ఈ ఫంక్షన్కి ఇంతమంది రావడం, ఈ ఫంక్షన్లో మేము పార్టిసిపేట్ కావడం మాకు చాలా ప్రివిలేజ్గా ఫీల్ అవుతున్నాం సార్. ఇట్ ఈస్ నాట్ ద డ్యూటీ దట్ వీఆర్ ప్రివిలేజ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్ ఫంక్షన్.